వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు థర్మల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఈసెట్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మీరు అసిస్టెంట్ లోకో పైలట్ ప్రిపరేషన్లో ఉన్నా కానీ, నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్స్, టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి ఆర్ఆర్బి యొక్క ప్రిపరేషన్ లో ఉంటే గనక మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ లోను, నెక్స్ట్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చదివేటువంటి స్టూడెంట్స్ కి ఈ యొక్క ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తాను అంటే కొన్ని సైకిల్స్ ని, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా లైఫ్ లో ఈ యొక్క వీడియో అనేది సరిపోతుంది. ఓకే, కంప్లీట్ గా మీ వీడియో అనేది ఫాలో అయితే మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కానీ మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ లో అడిగేటువంటి బిట్స్ ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ అసలు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ లో థర్మల్ ఇంజనీరింగ్ లో మేజర్ గా హీట్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఎఫిషియన్సీ ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో మనం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ హీట్ ఇంజిన్ లో మేజర్ గా ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. సో ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క సైకిల్స్ అన్నిటికీ కూడా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్. ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మేజర్ గా అడిగేది ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెసెస్, ఒక్కొక్క సైకిల్లో ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది చూడాలి. ఓకే, సో ఇప్పుడు వర్క్ డన్ అంటే ఇక్కడ డిఫరెన్స్ హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ బై హీట్ సప్లైడ్, ఇది ఎఫిషియన్సీ. నా ఇప్పుడు నేను ఒక థర్మోడైనమిక్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ ని తీసుకుంటాను. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ లో బేసిక్ సైకిల్ ఏంటి అంటే కార్నాట్ సైకిల్. సో కార్నాట్ సైకిల్ అనేది మేజర్ గా ఉంటుంది. ఇక్కడ దీంట్లో 4 ప్రాసెసెస్ ఉంటాయి. ఆ 4 ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను చెప్తా. అయితే ప్రతి సైకిల్లోనూ కూడా మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పివి డయాగ్రామ్ అండ్ టిఎస్ డయాగ్రామ్. పివి అంటే ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రాము. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇంకొక డయాగ్రామ్ ఏంటి అంటే టిఎస్ డయాగ్రామ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ డయాగ్రామ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఏంటి అసలు ఈ యొక్క కార్నాట్ సైకిల్లో ఏ ప్రాసెస్ ఉంటాయి? మేజర్ గా ఉండేది 4 ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాసెస్ 1 to 2 గా తీసుకుంటే ద ఫస్ట్ ప్రాసెస్ ఇస్ ద ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఓకే రైట్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ మీరు గుర్తుపెట్టుకుంటారు. కానీ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో మీరు ఈ యొక్క డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు? ఎక్స్పాన్షన్ ఐసోథర్మల్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టెంపరేచర్. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటే సపోజ్ ఇక్కడ మీకు ఇనిషియల్ స్టేట్ ఉంది. సో ఇది ఎక్స్పాండ్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ఇలా డ్రా చేయాలి. 1 to 2 ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ 2 to 3. ద ప్రాసెస్ 2 to 3 ఈజ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. రెండు కూడా ఎక్స్పాన్షన్ ప్రాసెసెస్. సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఏమవ్వాలి? వాల్యూమ్ అనేది పెరిగింది. ఓకే, దీనికి కరెక్ట్ గా చేద్దాం. సో వాల్యూమ్ పెరగాలి.
సో వాల్యూమ్ పెరిగింది. 2 to 3 ప్రాసెస్. ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ 1 to 2 లోనే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కదా. టిఎస్ డయాగ్రామ్ కూడా డ్రా చేద్దాం. టిఎస్ డయాగ్రామ్ లో సో 1 to 2 ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. సో 1 కి 2 కి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అంటే మీకు ఎంట్రోపీ ఈజ్ ద కాన్స్టెంట్. ఎంట్రోపీ కాన్స్టెంట్. ఇడియాబాటిక్ లో ఎంట్రోపీ కాన్స్టెంట్. సో ఇట్ ఈస్ 2 to 3. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో టెంపరేచర్ కాన్స్టెంట్, ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ కాన్స్టెంట్. నెక్స్ట్ 3 to 4. 3 to 4 ప్రాసెస్ వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది కదా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే కంప్రెషన్ జరుగుతుంది. సో ఆ కంప్రెషన్ ఎలా జరుగుతుంది? ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్. కంప్రెషన్ అంటే ఏంటి? వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవ్వాలి. సో వాల్యూమ్ విల్ బి రెడ్యూస్. సో వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవ్వాలి. 3 to 4 వాల్యూమ్ విల్ బి రెడ్యూస్. వాల్యూమ్ రెడ్యూస్ అయింది. సో ఇట్ ఈస్ ద 3 to 4 ఐసోథర్మల్. ఐసోథర్మల్ అంటే ఏంటి? అగైన్ ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. T3 to 3 to 4 అనేది. నెక్స్ట్ కమింగ్ టు 4 to 1. 4 to 1 అగైన్ ఇడియాబాటిక్ కంప్రెషన్. ఇడియాబాటిక్ కంప్రెషన్. కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి అగైన్ వాల్యూమ్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే, వాల్యూమ్ రెడ్యూస్ అయింది. సో ఇడియాబాటిక్ కాబట్టి ఎంట్రోపీ విల్ బి ద కాన్స్టెంట్. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్. ఇప్పుడు 1 to 2 ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వాల్యూమ్ పెరిగింది. 2 to 3 ఐసోథర్మల్ ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వాల్యూమ్ పెరిగింది. నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్ వాల్యూమ్ తగ్గింది. నెక్స్ట్ ఇడియాబాటిక్ కంప్రెషన్ వాల్యూమ్ తగ్గింది. సైకిల్ క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టెంపరేచర్. ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. నెక్స్ట్ ఇడియాబాటిక్ అంటే కాన్స్టెంట్ ఎంట్రోపీ ప్రాసెస్. ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాసెస్ బేస్ చేసుకుని మనం పివి డయాగ్రాము, టిఎస్ డయాగ్రాము డ్రా చేస్తాం. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏం అడుగుతాడంటే కార్నాట్ సైకిల్ కంటైన్స్ 2 ఐసోథర్మల్ ప్రాసెస్, 2 ఎడియాబాటిక్ ప్రాసెస్. 2 ఐసోథర్మల్ ప్రాసెస్లు ఉంటాయి, ఎడియాబాటిక్ ప్రాసెస్లు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో బిట్ 2 కంప్రెషన్ ప్రాసెస్లు ఉంటాయి, 2 ఎక్స్పాన్షన్ ప్రాసెస్లు ఉంటాయి. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. అయితే దీనికి ఇంకొకటి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. దీని యొక్క ఫార్ములా ఏంటంటే T1 మైనస్ T4 T1 మైనస్ T4 బై T1. T1 మైనస్ T4 బై T1 ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ T4 బై T1. మీకు ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. హయ్యర్ టెంపరేచర్ ఇట్ ఈస్ T1. ఇక్కడ ఏంటి డయాగ్రామ్ బట్టి చూడండి. T1 ఈక్వల్ టు T2 అండి. నెక్స్ట్ T4 ఈక్వల్ టు T3 అనమాట. రెండే 2 టెంపరేచర్స్ ఉంటాయి. సో ఎఫిషియన్సీ ఈస్ 1 మైనస్ T4 బై T1. ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ సైకిల్. ఇట్ ఈస్ ద బిట్. ఇవే ఐసోథర్మల్ ప్రాసెస్లు ఎలా ఉంటాయి, దాని యొక్క ఎఫిషియన్సీస్, దాని యొక్క పివి డయాగ్రామ్ అండ్ టిఎస్ డయాగ్రామ్. నెక్స్ట్ అనదర్ సైకిల్, ఇంకొక సైకిల్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. దీన్ని బేస్ చేసుకుని ఇంకో సైకిల్ చెప్తా. దట్ ఈజ్ ఆటో సైకిల్. ఆటో సైకిల్ నే ఇంకొక పేరేంటి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అంటారు. కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ ని ఎక్కడ మేజర్ గా యూజ్ చేస్తారు అంటే ఐసి ఇంజిన్స్ లో యూజ్ చేస్తారు. ఐసి ఇంజిన్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. అంటే మనం వాడేటువంటి పెట్రోల్ ఇంజిన్స్ లో, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ లో మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఆటో సైకిల్. ఇది దీంట్లో ఫ్యూయల్ ఏంటి అంటే వాడేటువంటి ఫ్యూయల్ వచ్చేసరికి పెట్రోల్ ఆర్ గ్యాస్, ఈ రెండింటిని యూజ్ చేస్తారు. పెట్రోల్, గ్యాస్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆటో సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్.
కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ ఎందుకు అన్నాము అనేది మీకు ప్రీవియస్ పివి డయాగ్రామ్ టిఎస్ డయాగ్రామ్ చూస్తే కనుక అర్థమవుతుంది. దిస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఐసి ఇంజిన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ద ఆటో సైకిల్ ఇస్ ద పెట్రోల్ ఆర్ గ్యాస్. సో నౌ కమింగ్ టు దీని యొక్క పివి డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఏ ప్రాసెస్లు ఉంటాయి? పివి డయాగ్రామ్ మీన్స్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్. ఏ సైకిల్లో అయినా మీరు కంపల్సరిగా ఈ యొక్క పివి డయాగ్రామ్ అనేది బిగినింగ్ నుంచే నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. సో పివి డయాగ్రాము, టిఎస్ డయాగ్రామ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్? ఫస్ట్ ప్రాసెస్ జరిగేది ఏంటి? ఐసి ఇంజిన్స్ లో కంప్రెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎడియాబాటిక్ కంప్రెషన్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ఎడియాబాటిక్ కంప్రెషన్ మీన్స్ వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవ్వాలి. సో ఇక్కడ ఇనీషియల్ గా 1 ఉంది, దీని యొక్క వాల్యూమ్ 2 రెడ్యూస్ అయ్యాలి. ఇది ఒక కర్వ్. ఓకే, సో ఎడియాబాటిక్ కంప్రెషన్ వాల్యూమ్ అనేది రెడ్యూస్ అయింది. ఓకే, ఎడియాబాటిక్ కాబట్టి ఏమవుతుంది? ఎడియాబాటిక్ కాబట్టి హ్యావ్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ ఎంట్రోపీ కాన్స్టెంట్. కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ అనేది పెరగాలి. సో 1 to 2 అనమాట. నెక్స్ట్ 2 to 3 ప్రాసెస్ వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ అంటే మీరు హీట్ సప్లై అనేది ఇవ్వాలి ఈ ప్రాసెస్ లో. కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. సో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? హియర్ వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. గ్రాఫ్ డ్రా చేయడం జాగ్రత్తగా. 2 to 3 వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ హీట్ ఎడిషన్ కాబట్టి ఏమవుతుంది? దీని యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఇట్స్ టెంపరేచర్ విల్ బి ఇంక్రీజ్. కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ యొక్క కర్వ్ ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ 3 to 4 లో అగైన్ హీట్ ఎడిషన్ అయిపోయింది, ఎడియాబాటిక్ కంప్రెషన్ అయిపోయింది. ఇక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. కంప్రెషన్ అయిపోయిన తర్వాత హీట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? వాల్యూమ్ విల్ బి ఇంక్రీజ్డ్. సో వాల్యూమ్ విల్ బి ఇంక్రీజ్డ్. సో వాల్యూమ్ పెరిగింది. 3 to 4 వాల్యూమ్ పెరిగింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఏమవ్వాలి? దాని యొక్క ఎంట్రోపీ కాన్స్టెంట్. సో 3 to 4. నెక్స్ట్ 4 to 1 ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. రిజెక్ట్ అవుతుంది. 4A ఉండేది కంప్రెషన్, హీట్ ఎడిషన్, ఎక్స్పాన్షన్, హీట్ రిజెక్షన్. సో ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి పివి డయాగ్రామ్ లో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ 4 to 1 లో. నెక్స్ట్ 4 to 1 లో హీట్ రిజెక్ట్ అవుతుంది. సో హియర్ హీట్ రిజెక్షన్. సో ఇక్కడ చూడండి, దీని యొక్క పివి డయాగ్రామ్ టిఎస్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటే 1 to 2 లో వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, కలర్ చేంజ్ చేస్తాను మీకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. సో హీట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్, ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హీట్ ఎడిషన్ 2 to 3 లో హీట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 4 to 1 లో హీట్ రిజెక్ట్ అవుతుంది. క్యూ అవుట్, క్యూ ఇన్. ఇది జరిగేది. సో ఆటో సైకిల్ అంటే 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లు ఉంటాయి. 2 ఎడియాబాటిక్ ప్రాసెస్లు ఉంటాయి. అది బిట్. నెక్స్ట్ 2 కూడా హీట్ ఎడిషన్, హీట్ రిజెక్షన్ 2 కూడా జరిగేది ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఎలా? ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా 1 - 1/r⁴
గామా మైనస్ 1 అండి. 1 మైనస్ 1 బై ఆర్ పవర్ గామా మైనస్ 1. ఈ ఆర్ అంటే ఏంటి అంటే కంప్రెషన్ రేషియో. ఆర్ ఈస్ ద కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియో అంటే ఏం లేదు, వాల్యూమ్ అనేది రిడ్యూస్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, నెక్స్ట్ రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఏరియాని, ఈ కంప్రెషన్ రేషియోని మన ఐసీ ఇంజిన్స్ లో ఏం చెప్తాడంటే క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. ఓకే, VC ప్లస్ VS బై VC. సో ఇట్ ఈస్ ద కంప్రెషన్ రేషియో. ఓకే, సో ఫైనల్లీ ఆటో సైకిల్ కి మనం ఎఫిషియన్సీ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసింది ఒక ఆటో సైకిల్, కార్నాట్ సైకిల్. నెక్స్ట్ వీడియోలో మనం డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్ గురించి డిస్కస్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక 3 సైకిల్స్ ఉంటాయి. సో ఒక 3 వీడియోస్ లో మీకు ఈ యొక్క సైకిల్స్ గురించి కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please share to your friends because it is a very very valuable information. మీకు ఈ సైకిల్స్ లో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో వీడియో యొక్క నెక్స్ట్ సైకిల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవి అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్స్ రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ, బృందా ఇంజనీరింగ్ అకాడమీ.